నమస్కారం. కేవీ న్యూస్కి స్వాగతం. కామారెడ్డి నియోజకవర్గంలో ఎస్ఆర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా నాయకులు కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో పనిచేయాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా ప్రతి బూత్ స్థాయిలో పరీక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు. కామారెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మండల మున్సిపాలిటీ నాయకులు కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొని మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఆగస్టు 10వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసలైన ఓటర్ల ఓటు హక్కు పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. బిఎల్ఓలు అందజేసిన దరఖాస్తు ఫారాలను పూర్తిగా నింపి నిర్ణీత గడువులోగా సమర్పించేలా చూడాలని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను వచ్చే నెల 3వ తేదీలోపు బిఎల్ఓలకు అందజేయాలని సూచించారు. 10వ తేదీన విడుదలయ్యే ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారి పేర్లు ఉన్నాయా లేదా తప్పనిసరిగా తనిఖీ చేయాలన్నారు. దీంతో పాటు ఫారాల సమర్పణ, ఓటర్ల జాబితా పరిశీలనపై పార్టీ శ్రేణులకు పలు కీలక సూచనలు చేశారు. సమావేశంలో కౌన్సిలర్లు అరకల ప్రభాకర్ యాదవ్, హఫీజ్ బేగ్, లక్ష్మణ్, జూకంటి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల జాగ్రత్తగా చేస్తారని పిలవడం జరిగింది. నిన్న మీకు 34 టోటల్ ఉన్నదే తక్కువ 290 లింగాయిపల్లి 38 అదర్ ప్లేస్ 32 లింకేజ్ కానీ ఇంకా 9 ఉన్నాయి సార్. అంటే 181 ఇప్పుడు ఉన్న 912 జాబితాలో మన పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున జాగ్రత్త చేసినట్టయితే కాబట్టి దయచేసి మీరందరూ కష్టపడి ఇన్ని రోజులు కష్టపడ్డది ఆ వారం రోజులలో మనం చేసుకోకపోతే నీళ్ళలో పోసినట్టయితే కాబట్టి జాగ్రత్త చేయాలని చిన్న మీటింగ్ ఫోన్లు చెప్తే ఎవరో. బీఆర్ఎస్ యువ నాయకుడు గంప శశాంక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి మండల యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, కేక్ కటింగ్, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలతో జన్మదినాన్ని ప్రత్యేకంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. శశాంక్ నాటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు గంప శశాంక్ జన్మదిన వేడుకలను కామారెడ్డి మండల యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న మల్లారెడ్డి గ్రామంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టి శశాంక్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ఆనందోత్సాహం మధ్య జరుపుకున్నారు. సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిరంతరం చేపడతామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యువజన నాయకులు అనిల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పరశురామ్ గౌడ్, ప్రశాంత్ తో పాటు మండలంలోని పలు గ్రామాల బీఆర్ఎస్ యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ మళ్ళా బంగారమైన
బాసాప్తా జై తెలంగాణ మళ్ళా బంగారమై మెరవాలే మన తెలంగాణ జై నిర్వహిస్తున్నటువంటి యావత్ పలు గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులకు అందరికీ చిన్న మండల యువజన విభాగం సభ్యులందరికీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మా చిన్నమల్లారెడ్డి గ్రామాన్ని మా గ్రామంలో చేద్దాం చేశాకన్నా బర్త్డే ఈ సంవత్సరం అని కోరుకోగానే అందరూ దానికి సమ్మతమై ఇక్కడికి వచ్చి భారీ ఎత్తున అన్నగారి బర్త్డే సంబరాలు చేయడం జరిగింది. దానికి పేరు పేరున ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృతజ్ఞతలు. శశాంక్ అన్న అంటే మాకు అన్న అంటే నేనున్నానని భరోసా ఇచ్చి సేమ్ తండ్రికి దగ్గర తనయుడు లాగా పేరు నిరూపించుకుంటున్నారు. శశాంక్ అన్న గారి నాయకత్వం పరిధిలో ఆయనకు మేము తోడుంటాం, ఆయన మాకు తోడుంటాడు. రాబోయే రోజుల్లో గంపవర్ధన్ అన్న గారి జన్మదిన వేడుకలను ఈరోజు కామారెడ్డి మండల యువజన విభాగం తరఫున చిన్నమల్లారెడ్డి గ్రామంలో ప్రతి ఒక్క గ్రామం నుంచి యువ కార్యకర్తలు, యువ నాయకులు, అలాగే మా లీడర్లు అందరూ కూడా హాజరై అందరూ కూడా శశాంక్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకుని అందరూ పార్టిసిపేట్ చేసి ఆయన యొక్క జన్మదినాన్ని అందరం కూడా విజయవంతం చేసినాం. ఈ యొక్క అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని అందరం కూడా తీసుకున్నటువంటి ముఖ్య డిసిషన్ ఏంటంటే రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి కుటుంబాలందరికీ కూడా శశాంక్ అన్నను తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఏదైనా మంచి చెడు ఏ కార్యక్రమం అయినా శశాంక్ అన్నను దగ్గరికి చేయాల్సినటువంటి బాధ్యత మా యువజన విభాగం అందరిపైన ఉన్నది. రాబోయే రోజుల్లో మా ప్రభుత్వ మాజీ విపు గోవర్ధన్ గారి సలహాలు సూచనలతోని శశాంక్ అన్న అడుగుజాడలో నడుస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున కామారెడ్డి నియోజకవర్గంలో ఎస్పెషల్లీ కామారెడ్డి మండలంలో యువజన విభాగాన్ని బలోపేతం చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తూ ఎన్నో శశాంక్ అన్న ఇటువంటి బర్త్డేలు ఎన్నో జరుపుకుంటూ మా అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి తరఫున కూడా శశాంక్ అన్నకి ఈరోజు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగను భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతల ఆలయాలకు భక్తులు పోటెత్తగా మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలు నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు చెప్పులతో గ్రామాలు, పట్టణాలు నూతన శోభను సంతరించుకున్నాయి. ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ తదితర గ్రామ దేవతల ఆలయాలకు మహిళలు సాంప్రదాయ స్థానంలో బోనాలు తీసుకెళ్లి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో అమ్మవారి ఊరేగింపులు భక్తి పారవశ్యంతో సాగాయి. శివశక్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డప్పు వాయిద్యాల నడుమ యువత చేసిన నృత్యాలు పండుగకు మరింత శోభను చేకూర్చాయి. అమ్మవారి కటాక్షంతో ప్రజలు సుఖ సంతోషాలు, సమృద్ధిగా వర్షాలు కురవాలని భక్తులు ప్రార్థించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయడంతో బోనాల వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. బాగుంది. ఇచ్చింది జట్క ఇంకేది ఇయ్యలే. బీఆర్ఎస్ యువజన నాయకుడు గంప శశాంక్ జన్మదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా పర్వంచ మండలంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాన్ని జిల్లా రెడ్ క్రాస్ ప్రతినిధులు అభినందించారు. రక్తదానం ద్వారా ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు కాపాడవచ్చని సూచించారు. కామారెడ్డి జిల్లా పలవంచ మండలం ఎలుపుగొండ గ్రామంలో బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ తలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు 1 యూనిట్ రక్తం జీవితాంతం అవసరమవుతుందన్నారు.
అలాంటి చిన్నారుల ప్రాణాలు కాపాడడంలో స్వచ్ఛంద రక్తదాతల పాత్ర ఎంతో కీలకమని, ప్రతి ఆరోగ్యవంతుడు క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన దాతలకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజాగౌడ్, దేవరాజు, సాయిరెడ్డి, బాలకిషన్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం ఎంపుకొండ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు మరి తమ్ముడు గంప శశాంక్ జన్మదినం సందర్భంగా ఈరోజు తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఈరోజు యువజన విభాగము మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఇస్తున్న రక్తము మరి తలసేమియా బాధిత చిన్నారుల కోసం. మరి ఇలాంటి చిన్నారులు మన పక్కనే ఉన్నటువంటి మాచారెడ్డి మండలంలో ఉన్నారు పిల్లలు. ఎందుకంటే ఆ పిల్లలకు 15 రోజులకు ఒకసారి జీవితాంతం రక్తం అవసరం. అంటే 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కిస్తేనే వాళ్ళ ప్రాణాలు అనేటువంటివి మరి కాపాడగలుగుతాం. అలాంటి చిన్నారుల కోసం ఈ రక్తదాన శిబిరాన్ని మన తమ్ముడు గొప్ప శశాంక్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేయడం అనేది అభినందనీయము. ముఖ్యంగా ఈ ఎంపుకొండ గ్రామంలో పల్వంచ మండలంలో మరి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో మీకు ఎక్కడైనా అత్యవసరంగా రక్తం అవసరమైనట్లయితే మాకు ఒక చిన్న ఫోన్ కాల్ మీరు చేస్తే మీకు కావాల్సిన రక్తం హైదరాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మీకు అందించడానికి ఎల్లవేళలా మనం కృషి చేస్తాము. మరి అలాంటి పిల్లల ప్రాణాలు కాపాడడానికి ముందుకొచ్చి రక్తదానం చేస్తున్న రక్తదాతలు ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ B కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన 4 యువకులు నీటిలో గల్లంతు కాగా వారిలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 4 మృతి చెందడంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
నిజామాబాద్ కు చెందిన యువకుల బృందం ఆదివారం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్లింది. ఈ సందర్భంగా సరదాగా ఈత కొడుతుండగా నలుగురు యువకులు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు సందర్భంగా గల్లంతైన వారిలో 3 మృతదేహాలను వెలికి తీశారు. మరో యువకుడి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా గల్లంతైన మరో యువకుడి ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అట్లా పక్కడికి వెళ్ళిపోయా ఫుడ్స్ ఉన్నాయి కదా మన పంప్ హౌస్ కాడికి వెళ్ళి కదా. హలో ఏడబడ్డారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన ఉప్పల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఎస్ఆర్ఎస్పీ కొత్తపాడు బ్యాక్ వాటర్స్ లక్ష్మీ కెనాల్ పంప్ హౌస్ దగ్గర ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. 3 పిల్లలు, 3 యూత్ అండ్ ఒక బాబు, అర్హాన్ అనే బాబు, అజీం, అమ్ము అతను, ఇంకా వీళ్ళందరూ ఇక్కడ సైట్ సీయింగ్ అని వచ్చి పంప్ హౌస్ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చే దాంట్లో బ్యాలెన్స్ నీళ్ళల్లో పడి మునిగిపోయారు. ఎవరికి ఈత రాకపోవడం వల్ల ఒకరి తర్వాత ఒకరిని కాపాడడం అనే దాంట్లో ప్రయత్నంలో అందరూ మునిగిపోయారు. దాంట్లో ఇప్పటిదాకా లోకల్ ఫిషర్మెన్, లోకల్ పీపుల్ సపోర్ట్తో, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్డీఆర్ఎఫ్ సపోర్ట్తో 3 బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక బాడీ కూడా తీయాలి. అయితే రాత్రి అవడం వల్ల ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ కావట్లేదు. రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాం. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఇటువంటి బ్యాక్ వాటర్స్ కానీ ఇవన్నీ చూడడానికి వస్తారు, మంచిగా మీరు నేచర్ ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. కానీ ఈత ఇవన్నీ రావు. అట్లాంటప్పుడు మన యొక్క జాగ్రత్త, మన యొక్క భద్రత చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరున్నా ఏం చేయగలుగుతారు? ఇక్కడ ఈ మొత్తం ఇంత పెద్ద ఏరియాలో వచ్చేసి ఈత రాకుండా నీళ్ళల్లో దూకడం కానీ, నీళ్ళలో చేయడం వల్ల, లేదంటే ఈ సెల్ఫీలు మోజు కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్లో రీళ్లు పెట్టడానికి కానీ ఈ మోజులో వచ్చి రావడము, ఇటువంటి లేనిపోని కష్టాలు చేసుకోవడం ఆ కుటుంబానికి ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నారు. సో ప్రజలందరికీ, యువకులకి, అందరికీ నా విజ్ఞప్తి, నేచర్ని చూద్దాము, ఎంజాయ్ చేద్దామని వచ్చిన మంచిదే. కానీ మీ యొక్క జాగ్రత్త, మీ యొక్క జాగ్రత్తల గురించి కూడా ఆలోచించాలి. ఈ మోజులో పడి మీకు స్విమ్మింగ్ రాకపోయినా నదిలో దిగడం, లేదంటే బాగులో దిగడం, ఇట్లా బ్యాక్ వాటర్స్ దిగి మీ ప్రాణాలని మీద తీసుకురాకండి. థ్యాంక్ యూ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.